ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగుగాక. దేవుని బిడ్డలారా, నేటి మన ధ్యాన భాగం యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసినటువంటి ఈ మొదటి పత్రికలో ఈ 3వ అధ్యాయంలో 24 వచనాలు ఉన్నాయి. ఈ 24 వచనాలను టూకీగా మీకు అర్థమయ్యేటట్లుగా ఒక మంచి ఆలోచన కలగజేస్తాను. అందరూ కూడా మీ యొక్క ధ్యానములను దేవుని యొక్క వాక్యం మీదనే ఉంచండి. నేటి మన ధ్యానాంశం, ఈ భాగమును అనుసరించినటువంటి ధ్యానాంశం ముఖ్యమైన మూడు విషయాలు. ఒక వచనం చదువుకుందాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధి కాడు. 23వ వచనం కూడా చదువుకుందాం. 23వ వచనం. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెననున్నదియే. ముఖ్యమైన 3 విషయాలు. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కనికరం గల తండ్రి, నీ మహాకనికరం బట్టి మా కొరకు ఈ యోహాను ద్వారా 3వ అధ్యాయాన్ని ముఖ్యమైన 3 విషయాలు మా ముందుంచారు. మా జీవితములో ప్రభువా తండ్రి, ఆ విషయాలు సార్థకమవునట్లు నెరవేరినట్లు మాకు బోధించి బలపరచుమని, నీ సేవకుని నోటికి మీ మాటలు అందించి బలపరచుమని, సైతాన్ అంధకార శక్తులను బంధించుమని యేసు దివ్యనామమున శిరముంచి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లరా, యోహాను భక్త కోటికి శ్రేష్టమైనటువంటి విషయాలను తెలియజేస్తున్నాడు. ఆ శ్రేష్టమైనటువంటి విషయాలలో దేవుని కుమారుని గూర్చినటువంటి విషయము, తర్వాత క్రీస్తు విరోధులను గూర్చినటువంటి విషయము, తర్వాత దేవుని పిల్లలు జీవించాల్సినటువంటి భద్రపరచుకోవాల్సినటువంటి విషయం, ఈ 3 విషయాలను కాన్సన్ట్రేషన్ చేసి వ్రాస్తున్నాడు. దేవుని కుమారుణ్ణి గ్రహించాలి. దేవుని కుమారుణ్ణి ఒప్పుకోవటం మాత్రమే కాదు, దేవుని కుమారుణ్ణి అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క కుమారుణ్ణి అనుభవించాలి. ఆహారం భుజించి జీర్ణం చేసుకున్నట్లుగా, నీళ్లు త్రాగి శరీరాన్ని చల్లబరుచుకున్నట్లుగా దేవుని కుమారుణ్ణి జీర్ణం చేసుకోవాలి, అనుభవించాలి, అర్థం చేసుకోవాలి. అంతేకాదు, దేవ విరోధులను కనిపెట్టాలి. దేవ విరోధులను విశ్వాసము నుండి తొలగించి నిత్య నరకంలోనికి నెమ్మదిగా బాటలు చూపిస్తూ విశాలమైనటువంటి రహదారులను చూపిస్తున్నటువంటి వారి విషయమై జాగ్రత్త పడాలి. వారిని గుర్తుపట్టాలి. దేవుని కుమారుణ్ణి గుర్తుపట్టాలి. దేవుని కుమారుని వ్యతిరేక శక్తులను, వ్యక్తులను గుర్తుపట్టాలి. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క పిల్లలు నీతిని అనుసరిస్తూ సహోదరులను ప్రేమించాలి. గ్రహించండి జాగ్రత్తగా. ఈ 3 విషయాలని ఈ పత్రిక అంతా కూడా యోహాను నెమ్మదిగా ఇంజెక్ట్ చేస్తున్నాడు. ఈ 3వ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి 3 విషయాలని మన ముందుంచుతున్నాడు. ఒకటి, దేవుని కుమారుని నామమును నమ్ముకోవడం. నంబర్ 1. నంబర్ 2, రెండవది ఏంటంటే నీతిని జరిగించడం. మూడవది ఏంటంటే సహోదరులను ప్రేమించడం. దేవుని కుమారుని నమ్ముకోవాలి, నీతిని జరిగించాలి, సహోదరులను ప్రేమించాలి. నమ్మాలి, జరిగించాలి, ప్రేమించాలి.
ఈ విషయాలు యోహాను చాలా భారంగా బాధ్యతగా వ్రాస్తున్నాడు. దేవుని పిల్లరా, మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ మనం ధ్యానించిన భాగంలో సారాన్ని బయటకు తీసుకొచ్చుకోవాలి. ఏదో చదివామంటే చదివాం, ఏదో ధ్యానించామంటే ధ్యానించాం, ఏదో బోధించామంటే బోధించాం, అలా కాదు. దాంట్లో ఉన్నటువంటి అసలు ఏ ఉద్దేశంతోటి అనండి. మనం ఒక్కోసారి అంటాం, నువ్వు ఏ ఉద్దేశంతో ఈ మాట అన్నావు, లేకుంటే ఏ ఉద్దేశంతో ఈ పని చేశావు, అసలు నీ ఉద్దేశం ఏంటి అంటాం. అట్లాగే యోహాను ఈ పత్రికను ఎందుకు రాశాడు, ఏ ఉద్దేశంతో రాశాడు, ఏమి నేర్పాలని రాశాడు, ఏమి జాగ్రత్త పడాలని రాశాడు, దాన్ని మనం చదివి ధ్యానం చేసి అర్థం చేసి దాంట్లో ఉన్న సారాన్ని వెలికి తీయాలి. ప్రారంభంలో అంటాడు, ప్రారంభంలో మనం దేవుని పిల్లలం అని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను. చూడండి, మనం దేవుని పిల్లలమే. ఆ హేతు చేతనే లోకం అన్ని ఎరగట్లేదు. ఎందుకు ఎరగట్లేదంటే అసలు లోకం దేవుని కుమారుడైన యేసుని ఎరగలేదు. దేవుని కుమారుడైన యేసుని ఎరగని వాడు దేవుని పిల్లలను ఎరగడు. దేవుని పిల్లల్ని ఎరగడు. దేవుని పిల్లరా, నా మాట మీ మనసులోకి రానండి. మనం లోకాన్ని మెప్పించలేం, లోకాన్ని ఒప్పించలేం. మన ఉద్దేశం వాడికి తెలియదు. ఒకసారి ఒక కోతి పిల్ల పైన ఈ చెట్టు ఉంటే చెట్టుకి కోతులు వచ్చి కాయలు తింటాను అని వలేసాను నేను. ఎందుకు వలేసానంటే కోతులు లోపలికి వచ్చి ఆ పండ్లు తినకుండా వలేసాను కనుక కోతులు ఆడుకొచ్చి అటు ఇటు చుట్టూ తిరిగి వెళ్ళిపోతున్నాయి. ఆ వలకి చిన్న రంధ్రాలు ఉన్నాయి కనుక కోతులు లోపల దూరటానికి కుదరట్లేదు. అయితే ఒకనాడు పొరపాటున ఒక చిన్న పిల్ల కోతి అది చిన్నగా ఉంది కాబట్టి ఏమైందంటే ఎలక దూరినట్టు మెల్లగా ఆ రంధ్రంలోంచి లోపలికి అది దూరింది. మళ్ళీ బయటికి రావాలంటే అలా చిక్కుకున్నది. దాని తల్లొచ్చింది, గుంజుతుంది. ఇంకా కోతలు వచ్చి గుంజుతుంది. అది కీస్ అని మొత్తుకుంటుంది. అది ఇది గుంజ ఏమైందంటే దానికి ఉచ్చు తలకి కాళ్ళకి ఇంకా చిక్కు ఎక్కువ పడిపోయింది. అది ఒకటే ఏడుపు. అది గాలి ఏలాడింది, ఊపిరి ఆడట్లేదు. అట్లా కాళ్ళు చేతులు ఇట్లా కాళ్ళని కొట్టుకుంటుంది. కోతులన్నీ వచ్చి ఏం చేస్తున్నాయి, లాగుతుంటే ఏమవుతుంది, ఇంకా ముడి ఎక్కువవుతుంది. అది ఏడుస్తుంది, చచ్చేటట్టుంది. అది నేను చూశాను, మేమందరం చూసాము. చూసి ఇప్పుడు ఏం చేయాలా, దాన్ని ఆ ఉచ్చులో నుంచి విడిపించాలి. ఉచ్చులో నుంచి విడిపించడానికి కర్ర తీసుకొని పోతే కోతులన్నీ మా మీద ఎంబడబడతాయి. కోతి తల్లి మీది కురుకొస్తుంది. మేము దగ్గర పోతే ఆ చిన్న కోతి ఇంకా ఎక్కువ ఏడుస్తుంది. కోతులన్నీ మా చుట్టూరు చుట్టేస్తాయి. మేము ఎందుకు పోతున్నాం వాడికి? ఎందుకు పోతున్నాండి? కోతి పిల్లని విడిపించడానికి. కోతి పిల్లని విడిపించడానికి మేము పోతున్నాం అని ఆ కోతులు గ్రహిస్తున్నాయా? అయ్యా అనుకుంటున్నాయి. మా పిల్లని చంపుతాం, ఏం చేస్తాం, కొడతాం, ఏం చేస్తాం అవి అనుకుంటున్నాయి. మాకు దగ్గర పోవడానికి అవకాశం ఎట్లేదు. చాలా ప్రయత్నం చేశాను, కర్ర పట్టుకొని చాలా ప్రయత్నం. మీది కురుకొచ్చేస్తాను, రోషంతో ఉన్నాయి. రోషంతో అలా మీది కురుకొచ్చేస్తాను. ఇక చేసేది ఏమి లేక వెళ్ళిపోయి ఇంట్లో కూర్చొని దాన్ని చూసుకుంటూ చేస్తే సాయంకాలం 2, మధ్యాహ్నం 2, 3 ఆ ప్రాంతంలో అది చచ్చిపోయింది, ఏడవట్లేదు. దేవుని పిల్లరా, ఈ కథ ఎందుకు చెప్తున్నంటే, ఈ స్టోరీ అంటే ఇది నిజంగా వాస్తవ గాథ. ఇది ఎందుకు చెప్తున్నంటే, లోకాన్ని విడిపిద్దామని, లోకాన్ని రక్షిద్దామని, లోకాన్ని నిత్య నరకం నుంచి నిత్య జీవంలోకి తీసుకొని రావాలని సువార్త చెప్పడానికి మనం వెళ్తాను. లోకం ఏం చేస్తుంది? కోతుల్లాగా మన మీద పడి చంపుతున్నారు. ఎందుకు చంపుతున్నారు, ఎందుకు కొడుతున్నారు అంటే వాళ్ళని విడిపిస్తామని. అంటే లోకం ఏం చేయట్లేదు, ఎరగట్లేదు. అది విషయం. ఎందుకు మనల్ని ఎరగట్లేదంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకం ప్రభుని ఎరగలేదు కనుక మనం కూడా ఎరగట్లేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే మతం మార్చేసి అమెరికాలను తీసుకొస్తానే, అమెరికా తీసుకుపోతానని వాళ్ళు అనుకుంటున్నారు.
మనమే అనుకుంటున్నాం అంటే అయ్యో నిత్య నరకానికి వెళ్ళిపోతారు, నిత్య మరణంలోకి పోయి ఈ అగ్నిగంధకముల చేత కాల్చబడతారు, అయ్యో అయ్యో అని బాధతో మనం పోతున్నాం. లేదు లేదు వీళ్ళు మమ్మల్ని పాడు చేస్తారని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు మనం ఏమయ్యాం? దేవుని కుమారులం అయ్యాం, దేవుని పిల్లలం అయ్యాం. దేవుని పిల్లలం ఎట్లయ్యాం? దేవుడు మనల్ని ప్రేమించాడు గనక. ఒక మాట చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రేమ సంబంధ బాంధవ్యాలను ఏర్పరుస్తుంది. ప్రేమ వలన కలిగిన సంబంధ బాంధవ్యాలే అసలైనటువంటివి. శారీరకంగా రక్త సంబంధం లేకుంటే సామాజిక సంబంధాలు, స్నేహితులు లేకుంటే కోవర్కర్స్, కలిసి పనిచేసేవాళ్ళు, నైబర్సు, ఈ రిలేషన్స్ అని ఉట్టియే. ఈ రిలేషన్ అవసరం వచ్చే ప్రేమ ఇదండి విడిపోద్ది. కానీ ప్రేమ వలన కలిగేటువంటి సంబంధం, ప్రేమ వల్ల కలిగే సంబంధం శాశ్వతం ఉంటుంది. ప్రేమ ఎంత కాలముడును? ప్రేమ శాశ్వత కాలముడు అంటాడు 13వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రికలో. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న, ప్రేమిస్తున్నా 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 అంటాను అన్న. కడుపులో ఆకలితో అలమటిస్తున్నాను, ఇంట్లో ఇత్తనాలు లేవు, నువ్వు ప్రేమిస్తున్నా, ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటాను. ఒక ముద్దను పెట్టవైతివి. ఐ లవ్ యూ అంటివి. చలికి గడగడ వణుకుతుంటే ఒక చిన్న గుడ్డన్ని ఏవైతివి. ఐ లవ్ యూ అంటుంటే రోగంతో కునారిల్లిపోతుంటే కనీసం ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి ఒక సూదన్ని ఎంచవైతివి. ఆకలితో ఉంటే ఒక రొట్టె ముక్కన్ని ఏవైతివి. కానీ ఏమంటాను? ఐ లవ్ యూ, నేను నన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తే దేవుని పిల్లరా, ప్రేమ నిన్ను ఎంత దూరం తీసుకెళ్తుందంటే ప్రాణం పెట్టేంత దూరం తీసుకెళ్తుంది. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. అది యేసు ప్రేమ. ప్రేమ ఎఫెసు సంఘంతో ప్రభు చెప్పాడు, ఓ ఎఫెసు, మొదట ఉండిన ప్రేమ అంటే మొదట ఉన్నవాని ప్రేమది. మొదట ఉన్నవాడెవరు? యేసు. మొదటివాడ కడపటివాడ మృతుడైన వాడా. మొదటి ఉన్నవాని ప్రేమ మొదటి ప్రేమ అంటే. మొదటి ప్రేమ అంటే స్టార్టింగ్లో నన్ను ఎంత ప్రేమించినా అంత ప్రేమించటం నువ్వు అంటారు. ఇవన్నీ ఉట్టి ప్రేమ. ఒక తల్లి నాతోటే చెప్తుంది, వాడు చావాలని చూస్తానన్నా, వాడు ఎప్పుడు చేస్తాడా అని చూస్తానన్నా అంటుంది. ఎవరిని? కన్న కొడుకుని. ఒక కొడుకు, అబ్బో అది గుర్తొస్తే నా గుండె ద్రవించకపోతుంది. ఒక కొడుకు వాని భార్యతో కలిసి ఘోరంగా తల్లిని చెప్పుతోటి కర్రతోటి కొట్టడమే కాకుండా దింపులరా ఒక పైపు తీసుకొని ఆ ముసలిది 20, 60, 70, 80 సంవత్సరాల ముసలి దాని యొక్క మానవులో కూర్చుతాడు వాడు. అబ్బా నేను ఎందుకు చూశాను రా అనుకుంటాను దాన్ని. నా గుండెలు ఇలా వణికిపోతున్నాయి. అది మనిషా కోడలు? వాడు మనిషా? వాడు ఆ తల్లి రొమ్ము నోట్లో పెట్టి ఎంత ముద్దాడి ఉంటుంది. రొమ్ము నోట్లో పెట్టి ముద్ద అన్నటువంటి ఆ తల్లి అంటుంది, అయ్యా వాడిని ఉరిదీయండి అంటుంది. అక్కడ ఉన్న ఉరిదీయటం కాదు, వాడిని పొడి చేయాలా, వాడిని నరకాల, దాన్ని ముక్కలు ముక్కలుగా నరకండిరా అంటుండ్రు. కానీ ఒకనాడు అమ్మ ప్రేమ, ఒకనాడు కొడుకు ప్రేమ ఉందా లేదా? లేదండి. అదే ఒకవేళ యేసు ప్రేమ అయి ఉంటే ఆ కొడుకు అలా చేస్తాడా? ఆ అమ్మ వాడిని చంపండి అంటదా? దేవుని పిల్లరా, మొదటి ప్రేమ అంటే యేసు ప్రేమ. యేసు ప్రేమలో పవిత్రత ఉంటుంది. యేసు ప్రేమలో ప్రాణమైన పెట్టేస్తారు, సమస్తమైన ధారపోస్తారు. లోకంలో ఉన్నటువంటి ప్రేమలో ధరలోని ప్రేమలన్నీయు నిజము కావు తరిగిపోవును, క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ అంటే దింపులరా యేసు ప్రేమే ప్రేమ, దేవుని ప్రేమే ప్రేమ.
మిగతాదంతా ప్రేమ కానే కాదు. కారల్ మార్క్స్ చెప్పాడు, ఆల్ రిలేషన్స్ అన్నీ కూడా ఫైనాన్షియల్ రిలేషన్సే. డబ్బు, ఆర్థిక సంబంధాలే అన్ని ఆర్థిక సంబంధాలే. నాకేమి ఇచ్చావు అంటాడు కొడుకు తండ్రి దగ్గరకు వచ్చి. ఇంకేమి ఇవ్వాలరా అని తల్లి అంటాడు. నాకు హాస్పిటల్లోనే చూపించేవారా అని తల్లి అంటది. లోకంలో ఉన్న సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే. కానీ యేసు ప్రేమ ప్రాణం పెట్టే ప్రేమ. అవునండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాబట్టి ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆ కుమారుని సిలువకు అప్పగించాడు. దేవుని ప్రేమ. యోహాన్ అంటాడు, దేవుడు మన ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. ఆయన ప్రేమిస్తున్నాడు కనుక మనం ఆయనకి ఏమయ్యాం? కుమారులు. మొదటి వచనంలో ప్రారంభంలోనే చెప్పాడు ఏమనండి, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించినో చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ కారణంతో లోకం మనలను ఎరగదు. ఎందుకు ఎరగదంటే మొట్టమొదటిగా ఆయనన్నది ఎరగలేదు. ఇప్పుడు మనం దేవుని పిల్లలమయ్యాం ప్రేమ చేత. ఇక ముందు ఇంకేమైతామో ఏం రాశారండి 2వ వచనంలో. ఇప్పుడు మనం ఏమయ్యామండి? ఇప్పుడు మనం దేవుని పిల్లలు అయ్యాం. తర్వాత ఇంకేం చేస్తాడు? దేవుని పిల్లలు ఎలా అయ్యాం? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక. ప్రేమ సంబంధాన్ని ఏర్పాటు చేసింది. ప్రేమ వలన సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. మామూలు ప్రేమ ఉంటే మామూలుగా సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. మామూలు ప్రేమ ఉంటే, క్రీస్తు ప్రేమ ఉంటే శాశ్వతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి అనండి. ప్రేమించాలి. ప్రేమించేటువంటి వాడు నెక్స్ట్ ఏం చేస్తాడంటే, ప్రేమించినటువంటి వాడు ఆజ్ఞలను గైకొంటాడు అనండి. ఆజ్ఞలను గైకొంటాడు. ఆజ్ఞ అంటే మాట. ఏ మాట చెప్తే ఆ మాట వింటాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞాతిక్రమం అంటే చెప్పిన మాట వినకపోవటమే పాపం. నేనేం పాపం చేశానండి? ఇంకేం పాపం చేస్తావు? కత్తి తీసుకొని నరుకుతావు ఒకరిని? లేకుంటే ఏమన్నా అమ్మాయిని రేపు చేస్తావా? లేకపోతే ఇంట్లో దొంగతనం చేస్తావా? లేకపోతే ఏదో దోచుకుంటావా? ఏం చేస్తావు? చెప్పిన మాట, దేవుని వాక్యం వినకపోవటమే, దేవుని యొక్క వాక్యములో వ్రాయబడ్డట్టు జీవించకపోవడమే పాపం. ఆజ్ఞ అతిక్రమం అంటే ఏంటిది? ఆజ్ఞ అంటే ఏం చెప్పాను? ఆజ్ఞ అంటే మాట. ఏమని చెప్పాడు? నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు అన్నాడు. ఆ మాట. నువ్వు తండ్రిని తల్లిని సన్మానించకపోతే ఇప్పుడు నువ్వేం చేసినావు? ఆజ్ఞను అతిక్రమించావు. ఆ ఆజ్ఞను అతిక్రమించిన మాట వినకపోవడమే పాపం. దేవుని పిల్లరా, ప్రేమిస్తున్నా అంటే మాట వినాలి. వినండి, ఇక్కడ 2 విషయాలు. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని మాట వినాలి. సహోదరుని ప్రేమిస్తే చచ్చిపోయేంత వరకు వారికి సహాయం చేయాలి. అర్థమైందండి? దేవుని ప్రేమిస్తే దేవుని మాట వినాలి. యేసు అంటే నీకు ఇష్టమేనా? నువ్వు చెప్తావా ఎప్పుడైనా, యేసు నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ జీసస్ అన్నావా? అంటే ఐ లవ్ యూ జీసస్ అంటే అర్థం ఏంటంటే, నీ చిత్తం చొప్పున నేను చేస్తానయ్యా, నువ్వేం చెప్తే అదే అనేది ఆ మాట అర్థం. దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మాట వినాలి. సహోదరులను ప్రేమిస్తే ఏం చేయాలండి? వారికి సహాయం చేయాలి. ఎంతవరకు సహాయం చేయాలంటే చచ్చేంతవరకు సహాయం చేయాలి. 3వ అధ్యాయము 17వ వచనంలో చూడండి. 3:17 ఈ లోకపు జీవనోపాధి గలవాడవై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపను వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును? 18వ వచనం చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. 16వ వచనం చూడండి. ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. నాకు ఇప్పుడు జవాబు చెప్పాలి. ప్రశ్న నాది, జవాబు మీది. ఏంటంటే ప్రేమ అనగా ఏమిటి? ప్రేమ ఎట్టిదండి? ప్రేమ
ప్రేమ ఎట్టిది? ప్రేమ ఎట్టిదంటే ప్రాణము పెట్టేటిది. అక్కడ 16వ వచనం ఏమన్నాడండి? ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాను గనక ప్రేమ ఎట్టిదో చెప్పండి. ప్రేమ అనగా ఏమిటి? ప్రాణం పెట్టేది ప్రేమ. ప్రాణం పెట్టేది ప్రేమ. నేను నీ కొరకు ప్రాణం పెడతా పురుషోత్తం అన్నా. నేను నీ కొరకు ప్రాణం పెడతానమ్మా హెబ్సిబా. నేను నీ కొరకు ప్రాణం పెడతా చిన్నోడా. నేను నీ కొరకు ఏం చేస్తా? ప్రాణం పెడతా. ఎందుకు? నేను ఎంత ప్రేమిస్తున్నాను? ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తున్నాను. ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తున్నాను. నేను బడికి పోతున్నాను, బజార్లో కనబడ్డావు, ఎవడో సైకిల్ తీసుకొచ్చి నీకు గుద్దిండు, నీ కాలు ఇరిగింది. నీకు ఇప్పుడే చెప్పాను. ఏమని చెప్పాను? నిన్ను నేను ప్రేమిస్తున్నాను. ఎంత? ప్రాణం పెట్టి అంత ప్రేమిస్తున్నాను. నీకు ఇప్పుడు అక్కడ ఏమైంది? యాక్సిడెంట్. టైం అయిందమ్మా, నేను అర్జెంటుగా వెళ్ళాలి. నాకు టైం అయింది, అర్జెంటుగా వెళ్ళాలి. అన్నా అన్నా ఎట్టన్నా అన్నా, అర్జెంటుగా వెళ్ళాలమ్మా. నేను ప్రాణం పెట్టేంతకు ప్రేమిస్తున్నాను. గుడ్డలన్నీ చినిగిపోయి ఉన్నాయి, సిగ్గుతోటి ఊకు సర్దుకుంటాను అమ్మాయి. నేను ప్రాణం పెట్టేంతకు ప్రేమిస్తున్నాను అంటే వీడు పిచ్చోడా రా అనుకుంటావు నువ్వు. ప్రాణం పెట్టేందుకు ప్రేమిస్తే ఇప్పుడు ఏం చేయాలి? చిన్ని నంగుంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? కనీసం పైన గుడ్డ తీసి పైన కప్పాలి. నేను ప్రేమిస్తున్నాను ప్రాణం పెట్టేంతగా. ఆకలి అవుతుందన్నా, పొద్దున్న నుంచి అన్నం లేదన్నా. అవునా? అయ్యో, ప్రార్థన చేస్తా. ఏమని ప్రార్థన చేస్తావు? ఆకలి కావద్దనా? ఇప్పుడు చేయాల్సింది ప్రార్థన కాదు. ఇప్పుడు చేయాల్సింది ఏంటండి? అన్నం పెట్టాలి. కానీ నేను ఎంత ప్రేమిస్తున్నాను? ప్రాణం పెట్టేంత ప్రేమిస్తే ఈ కనీస అవసరాలు తీర్చకున్నోడు ఇక ప్రాణం ఏం పెడతాడు? యేసయ్య మనలను ప్రాణం పెట్టేంత ప్రేమించాడు. ఆయన ఆహారం పెట్టలేదా? ఆహారము కొరకు అన్నీయు సృజించి సహాయము కొరకు సతినీకిచ్చి తీరా. ఉట్టి ప్రాణం ఏం పెట్టాడు? ఏమి ఇవ్వలేదా? ఏమీ లేదండి. ఏమీ లేదండి. వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా. ఇయలేదా? వెలుగు నీడలు గాలి వర్షంబులు ఇయలేదా? కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా. అంతేనా? బలియాయ నీ పాపములకేసువే చెలువంగ ప్రభుకీయ చింతింతువా. ప్రభుకి ఇస్తానండి, చర్చిలో వేస్తా, దశంభాగం ఇస్తా, ఏమైనా మీటింగ్ పెడితే ఇస్తా, చర్చిలో వేస్తా, కవర్లో వేస్తా. మరి సహోదరునికి అండి, సహోదరునికి ఆకలి అయితే అన్నం పెట్టలేవు, సహోదరునికి ఒక గుడ్డియలేవు, సహోదరునికి రోగి అంటే కొంచెం సహాయం చేయలేవు. కానీ ఐ లవ్ యూ చెల్తుందా? ఎంత లవ్ యూ? ప్రాణం పెట్టేంతగా లవ్ యూ. యేసు ప్రాణం పెట్టడానికి ముందు నీకు ఇచ్చాడు. ఇచ్చుట ద్వారా రిలేషన్ ఏర్పడుతుంది. ప్రేమ ద్వారా ఏర్పడినటువంటి సంబంధమే సంబంధం. ఆ ప్రేమ మానవుని ప్రేమ అయితే మానవుని ప్రేమ ఉన్నంత కాలం ఉంటుంది. ఆ ప్రేమ ఒక కుక్క ప్రేమ అయితే కుక్కకున్నంత ప్రేమ ఉంటుంది. అవునండి. కోడి చూడండి తన పిల్లల్ని ఎంత ప్రేమిస్తుందో. కోడి చిన్న పిల్లల్ని ఎట్ట పెట్టుకుంటుందండి. ఆ కోడి పిల్లకి కొంచెం ఈకలు వచ్చింది అనుకోండి, ఏం చేస్తుంది? దగ్గరకు వస్తే పొడిచి వెళ్ళగొడుతుంది. అదేం ప్రేమ? కోడి ప్రేమ. అది కోడి ప్రేమ. కుక్కను చూడండి, కుక్క ఈనింది అనుకోండి, దాని పిల్లని ముట్టుకుంటాం మనం, ముట్టుకుంటాం, మీద పడి గుంజేస్తాయి, అక్కడ ముక్కలు కొరికేస్తుంది. ఆ కుక్క కొంచెం పెద్దది అనుకోని ఏం చేస్తా? అప్పుడు కరుస్తుంది దాన్ని, ఉరికి. అదేం ప్రేమ? కుక్క ప్రేమ. మనిషి ప్రేమ ఏంటిది? చిన్నోడు ఉన్నప్పుడు, ముద్దులు ఉన్నప్పుడు, వీడు నా డాక్టరు, నా యాక్టరు, సినిమా యాక్టరు, అది ఇది కండక్టర్, అన్నీ వర్తిస్తాం, ప్రేమిస్తాం, పాలు ఇస్తాం, అన్నం పెడతాం, బట్టలు ఇస్తాం. వాడు పెద్దోడైన తర్వాత, పెళ్లి చేసిన తర్వాత, వాడు అని భార్య కలిసి ప్రేమగా బతుకుతున్నారు అనుకోండి, ఎప్పుడేమంటాం? వీడికి బెల్లం అయిపోయింది, తల్లి కనపడలేదు అంటాం. ఇది ఎవరి ప్రేమ? ఇది తల్లి ప్రేమ అనండి. ఇది తల్లి ప్రేమ. ధరలోని ప్రేమలన్నీ నిజము కావు. నిజమండి. బంధుమిత్రుల ప్రేమ ఎలా ఉంటుందండి?
బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత వరకే వెలుగునిచ్చి నూనె ఉన్నంతకాలం వెలుగుతుంది. అంటే ఏంటిది? నీ దగ్గర డబ్బులో ఏదో ఒకటి ఉందనుకోండి, అప్పటి వరకే అదైపోతే దేవుని పిల్లరా, క్రీస్తు ప్రేమ కలిగి ఉంటే సహోదరులకి సహాయం చేస్తావు, అవసరమైతే వారి కోసం ప్రాణం పెడతావు. సహోదరులకి చిన్న చిన్న అవసరాలు ఉంటాయి. ఒక్కోసారి చిన్న అవసరం ఉంటుంది, ఆ చిన్న అవసరం తీర్చడానికి కూడా కొందరికి ఇష్టం ఉండదు. అప్పుడు ఏం చేస్తారంటే, చిన్న అవసరం పడ్డా, కనీసం అవసరం పడ్డా ఏమంటారంటే, అప్పుడు ఎట్లున్నావు, అది ఉన్నప్పుడు ఎట్లున్నావు, అప్పుడు ఆగినావు. అట్లంటే ప్రభు ప్రాణం పెట్టేటోడా? ప్రాణం ఎందుకు పెట్టాడండి? మనం మంచోళ్ళని పెట్టాడా? మనం ఇంకను పాపులుగా ఉన్నప్పుడే. ప్రేమ అంటే దంపులరా వెనక వాళ్ళని దెప్పి పొడవదు. ప్రేమ అంటే వెనకాల చేసినటువంటి పరిగణలోకి తీసుకోదు. ప్రేమ దోషములను కప్పుతుంది. దేవుని యొక్క బిడ్డలు నంబర్ 1 ఇక్కడ ఏమన్నంటే, దేవుని కుమారుడైన యేసు క్రీస్తుని నమ్ముకోవాలి అన్నాడు. 23వ వచనంలో ఏమన్నాడండి? ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామమును నమ్ముకొని. తర్వాత ఏంటట? ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం ఒకరినొకరు ఏం చేయాలండి? ప్రేమించుకోవాలి. ముందేం చేయాలట? దేవుని కుమారుడైన యేసు మీద నమ్మకం పెట్టుకోవాలి. దేవుని కుమారుడైన యేసు మీద నమ్మకం పెట్టుకోవాలి. సహోదరులు సహోదరులు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. 3వ విషయం చెప్పానండి, నీతిని జరిగించాలి. ఏం జరిగించాలండి? నీతిని జరిగించడం అంటే క్లియర్గా చెప్తున్నాను దేవునిలారా, యేసుక్రీస్తు ప్రభు మాట వెంటనే అదే నీతి. నీతిని జరిగించాలి. 10వ వచనం చెప్పాడు. 10వ వచనంలో, దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడను, నీతిని జరిగించనోడు సహోదరుని ప్రేమించనోడు దేవుని సంబంధి కాడు. మరి దేవుని నీతిని జరిగించేటోడు, నీతి అంటే ఏం చెప్పుకుంటూ వచ్చాడు? 4వ వచనం చెప్పుకుంటూ వచ్చాడు. నీతి అంటే ఆజ్ఞలను నెరవేర్చడం. ఆజ్ఞ అంటే ఏంటిది? ఆజ్ఞ అంటే ఏంటిది? మాట వినాలి. ఆయన చెప్పినట్టు చేయాలి. ఆయన మాట వినాలి. యోహాను 6:38 యోహాను సువార్త 6:38 ఏముందట? 6:38 నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను ఈ భూమి మీదికి రాలేదు. తర్వాత ఏమండు? నన్ను పంపిన తండ్రి చిత్తం నెరవేర్చటానికే పరలోకములో నుండి దిగి వచ్చాను. ఇదే నీతి అంటే. నీతి అంటే ఒక మాటలో చెప్పండి, తండ్రి చిత్తమును జరిగించడం. తండ్రి చిత్తమును జరిగించాలి, నీతిని జరిగించాలి, సహోదరులను ప్రేమించాలి, దేవుని కుమారుణ్ణి నమ్ముకోవాలి. 3 ముఖ్యమైన విషయాలు చెప్పాను మీకు. ఈ అధ్యాయము యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 3 ముఖ్యమైన విషయాలు చెప్తుంది. దేవుని కుమారుని నమ్ముకోవాలి అంటే ఆధారపడాలి ఆయన మీద. నీతిని అంటే ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. 3వది సహోదరుల కోసం ప్రాణం పెట్టేంతగా ప్రేమించాలి, అక్కర్లను తీర్చాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మీకు అంత ఉంది కదా, కొంచెం ఇత్తేంటి అంటారు. ఎందుకు ఇవ్వాలి? నీకు కొంచెమే ఉంది కదా, ఆ కొంచెం ఇవ్వను. మరి ఒకరినొకరు ప్రేమించాలా? 1 వేనా? యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించినట్లుగా అది 1 వే అంతే. ఇక మనం ఆయన ప్రేమించేది లేదు. యోహాను స్పష్టంగా చెప్పాడు, కనబడేటువంటి సహోదరుణ్ణి ప్రేమించని వాడు కనబడనట్టు దేవుని ఎలా ప్రేమిస్తాడు? 4వ అధ్యాయము 21 వచనం, ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినడలా అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు అనండి. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము. దీన్ని
ప్రభు అన్నాడు, ఇది క్రొత్త ఆజ్ఞ. క్రొత్త ఆజ్ఞ ఏంటండి? సహోదరులను ప్రేమించడం. సహోదరులను ప్రేమించడం అంటే ఏంటి? సహోదరుల యొక్క అక్కరలను తీర్చటం. అవునండి. సహోదరులకు కావలసినటువంటి వాటిని ఇవ్వటం. 17వ వచనంలో ఏమన్నాడు? 17వ వచనంలో, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఏ మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగ నిలుచును? లేమి కలుగుట. లేమంటే ఏంటండి? లేమంటే తక్కువ, అక్కరలు. సహోదరుల యొక్క అక్కర్లను తీర్చటం. ఒక ఆయన అన్నా ఒక 5 లక్షలు ఇవ్వవా అన్నాడు. ఎందుకయ్యా 5 లక్షలంటే? ఎందుకు 5 లక్షలంటే కారు కొనుక్కుంటున్నాను అన్నాడు. కారు కొనుక్కుంటున్నావు కాబట్టి 5 లక్షలు ఇవ్వాలంటే, బాబు నీకు 5 లక్షలు ఇస్తే ఇటు నా పని ఆగిపోద్ది, నా అవసరాలు తీరవు, నీకు 5 లక్షలు ఇవ్వటం కుదరదు. ఆడంటాడు, ప్రేమ 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 అని బోధలు చేస్తారు. మళ్ళీ అవసరమైతే మాత్రం ఇయ్యరు. అది అవసరం కాదు. అది అవసరమా? నీకు డబ్బులు లేకపోతే కొనుక్కోకు, అవసరం లేదు. నువ్వు కారు కొనుక్కోవటానికి డబ్బు లేకపోతే ప్రేమ లేనట్ట. లేమంటే అక్కరలు, అవసరతలు, కనీస అవసరాలు ఉంటాయి. తినుటకు ఆహారము, కట్టుకున్నటకు వస్త్రాలు, నివసించడానికి ఇల్లు, వాడుకోవటానికి వస్తువులు, రోగాలు వస్తే ఏంటండి? వైద్యం. ఇవి కనీస అవసరాలు. అంటే ఇవి. వీటి కోసం సహాయం చేయమని చెప్తున్నాడు అంతే. అంతేగాని నేను ఇల్లు కట్టుకుంటే 10 లక్షలు అప్పియ్యి, లేకపోతే నేను కారు కొనుక్కుంటున్నా 5 లక్షలు అప్పియకపోతే ఏమి లేనట్టు. దెంపులరా, నేను పలుమార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఆర్థిక సంబంధాలు మంచివి కాదు. ఆర్థిక సంబంధాలు, అక్రమ సంబంధాలు రెండు ఒకటే. ఆర్థిక సంబంధాలు మంచిగా ఆనందంగా ప్రారంభమవుతాయి, గొడవలతోటి, శత్రుత్వంతో విడిపోతాం. ఆర్థిక సంబంధాలు, అక్రమ సంబంధాలు ఒకటే. ఒకరికొకరు సహాయం చేసుకోవటం వేరు, ఆర్థిక సంబంధాలు కలిగి ఉండటం వేరు. సహాయం అంటే, నీకు ఆకలిగా ఉంది, నీ కడుపులో ఒక ముద్ద అన్నం పెడతాను, మళ్ళీ నాకు ఎప్పుడు పెడతావా అని ఎదురు చూడను నేను. నీకు చలేస్తుంది, ఒక దుప్పటి కప్పుతాను, మళ్ళీ నాకు ఎప్పుడు కప్పుతావా అని దానికోసం చూడను. సహాయం అంటే చేసి మర్చిపోయేదాన్ని సహాయం అంటారు. సంబంధం అంటే ఏంటంటే, నేను చేశాను కనుక నువ్వు నాకు చేయాలి, దాన్ని సంబంధం అంటారు. ఆర్థిక సంబంధాలు మంచివి కాదు. నేనేమంటానంటే, నీతో నాకు ఒక 10 రూపాయల అక్కరుందన్నా, నీ దగ్గర ఉంటే ఏమైనా నాకు 10 రూపాయలు ఇవ్వగలవా? నేను మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత నీకు ఇస్తాను. నువ్వేమనాలి? అన్న 10 రూపాయలు నా దగ్గర ఉన్నాయి, ఇస్తానన్నా, మళ్ళీ 10 రోజుల తర్వాత ఇయ్యి అనాలి. లేదా అన్న 10 రూపాయలు నా దగ్గర లేవన్నా అనాలి. లేకపోతే అన్న 10 రూపాయలు ఉన్నాయి కానీ నాకే అవసరం ఉంది అనాలి. దీన్ని ఏమంటాం? ఇది ఇచ్చిపుచ్చుకునే సంబంధం. ఇది ప్రేమ సంబంధం కాదు. ప్రేమ ఉంటే అప్పులు ఇస్తాడా? నేను వాడికి ఎంత సహాయం చేశాను తెలుసా? మన దగ్గర ఉండి ఒక ఆయన అంటాడు, అన్న వాడికి ఎంత సహాయం చేశాను అన్న, వాడికి విశ్వాసం లేదన్నాడు. ఏం చేసావు బాబు అన్నాడు. వాళ్ళ కొడుకు అన్న అప్పుడు ఏదో ఇబ్బంది వచ్చిందంటే 1,00,000 రూపాయలు కావాలంటే వెంటనే ఇచ్చాను వాడికి. కానీ వాడికి కృతజ్ఞత లేదు. ఇచ్చావు రైట్, మళ్ళీ వాడు ఇచ్చాడు, కన్నా ఇచ్చాడులేండి, ఇచ్చాడు కాదనట్లేదు నేను, ఇచ్చాడు. కానీ ఆ విశ్వాసమే. ఎంత ఇచ్చాడు వాడు? 1,00,000 ఇచ్చాడానికి ఎక్కువ ఇచ్చాడా? 1,00,000తో పాటు ఇంట్రెస్ట్ కూడా ఇచ్చాడు. అంటే ఎంత చేసినావు వాడికి? ఎంత చేసినామండి? దేవుని పిల్లరా, సహోదరులను ప్రేమించటం అంటే అది కాదు. పెట్టి ఏం చేయాలండి? మర్చిపోవాలంతే. ఆర్థిక సంబంధాలు ఉంటే ఎంతవరకు ఉండాలా? అవతలోడికి ఇష్టమైతే ఇస్తాడు, ఇష్టం కాకపోతే ఇయ్యాడు. చూసినావా ఇంత గనవడిగినా వాడు ఇయ్యలేదు, బా ఎట్లాంటోడు కఠినాత్ముడే, నీకు ఇయ్యాలనే ఉంది. లేదు అయ్యో ఇబ్బందులు అని ఇచ్చాడు.
ఇస్తే నువ్వేం చేస్తావు? ఇస్తే నువ్వేం చేస్తావు? కొట్టేస్తావు. ఏదో సామెత ఉంది, అప్పు తీసుకున్నోడు దేవుని దగ్గర పోయి దేవుడా 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 వీడెప్పుడు చచ్చిపోతాడని మొక్కుంటాడు. అప్పు తీసుకున్నాడు. అప్పిచ్చినోడట దేవా వాని భార్యని వాళ్ళ పిల్లల్ని కాపాడయ్యా, వాళ్ళు చచ్చిపోయిన ఆరోగ్యం కాపాడయ్యా, వాళ్ళకి సహాయం చేయ ప్రభు అని అప్పిచ్చినోడు దండం పెట్టుకుంటాడు. ఎందుకు? వాడు ఉంటేనే కొంచెం ఇస్తాడని. వాడెందుకు మరి చావాలని అంటాడు? ఇలాంటి ఆలోచనలు ఇవి ప్రేమ సంబంధాలు కావు, లేకుంటే భౌతికమైన మానవ సంబంధాలు కావు. మానవత్వం లేదు, దేవుని యొక్క తత్వం లేదు. మెట్టికి దేవుని పిల్లరా, నీతిని జరిగించాలంటే ఆజ్ఞలను గైకొనాలి. అక్కడ అదే 4వ వచనం నుంచి ఆజ్ఞలు గైకొనాలని చెప్పుకుంటూ వచ్చి నీతిని ఆల్ ఆఫ్ సడన్గా నీతిని ఎత్తాడు. అంటే నీతిని జరిగించడం అంటే ఆజ్ఞలను గైకోవటం అంటే మాట వినటం. ప్రభు చెప్పాడు, మాట వినడమే శ్రేష్టం కానీ సున్నతి పొందుట ఎందేం లేదు, సున్నతి పొందకపోవటం ఎందేం లేదు. పౌలు క్లియర్గా చెప్పాడు. కాబట్టి దేవుని పిల్లరా, మాట వింటే అంటే దేవుని యొక్క చిత్తమును జరిగిస్తే మనం నీతిని జరిగించుతున్నాం. అంతేకాదు దేవుని కుమారుని యేసు మీద మనం ఏముంచుకున్నాం? నమ్మకం అంటే ఏం చెప్పాను? ఆధారపడాలి. నమ్మకం అంటే ఆధారపడుట, నమ్మటం అంటే ఆధారపడటం. అవునండి. చిన్నపిల్లలు ఉన్నారు, 1 సంవత్సరం వాడు 6 నెలల పిల్లగాడు అనుకోండి, రా కమన్ అంటే వీడు ఇట్లా చేతులు ఎప్పుకొని వస్తాడా రాడా? వానికి ఇప్పుడు 10 సంవత్సరాలు వచ్చాను అనుకోండి, రాను ఎత్తుకుంటాను, అమ్మ వద్దు నువ్వు కింద పడేస్తావు ఉంటాడు. ఇప్పుడు ఏమైంది వాడికి? నమ్మకం. ఎందుకు నమ్మకం పోయింది? ఎందుకు పోయిందంటే మన శక్తి ఎంతో, మన సామర్థ్యం ఎంతో, వాని బరువు ఎంతో వానికి తెలుసు. అవునండి. 20 సంవత్సరాలు అమ్మ దగ్గర వచ్చి అమ్మ ఎత్తుకో అమ్మ అంటాడా? ఎందుకంటే ఇప్పుడు అమ్మ నువ్వు కాదమ్మ ఎత్తుకోవాల్సిందని, నేను నిన్ను ఎత్తుకుంటా అంటాడు. నేనైతే అమ్మరా నువ్వురా అంటాడు. అమ్మ అంటే నన్ను వద్దు కింద పడేస్తారు అంటే అక్కడ ఏం లేదు, ఆధారపడే అంత నమ్మకం లేదు. నమ్మకం అంటే ఆధారపడటం. చిన్నపిల్లలకి నమ్మకం ఉంటుంది, ఆధారపడతారు. మా అమ్మ నన్ను కింద పడేయదు, మా అమ్మ కింద పడేయదు, మా నాన్న కింద పడేయడు. అవునండి. మొన్ననే 3 రోజుల క్రితం, ఒక 3 రోజులు అవుతుంది, ఒక అమ్మాయి హైదరాబాదులో, సహస్ర, ఆ అమ్మాయి పేరు సహస్ర. నీ పేరారా? 10 సంవత్సరాల వయసు అమ్మాయి సహస్ర. మీరు చూసే ఉంటారు పేపర్లో. సహస్ర 10 సంవత్సరాల అమ్మాయి ఆ రోజు బళ్ళలేకపోతే ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుంది. ఎంత చక్కగా ఉంది చిన్న బిడ్డ. 10 సంవత్సరాల ఆడపిల్ల అంటే ఎంత బాగుంటుంది, అంత చక్కగా ఉంది. ఫోటో వేశారు. 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లగాడు ఒకడు వాళ్ళ ఇంటికి వాళ్ళ తమ్ముని క్రికెట్ బ్యాట్ని ఎత్తుకొని పోవటానికి వచ్చిందట. క్రికెట్ బ్యాట్ పోవటానికి వచ్చినట్టు వాడు నెమ్మది అమ్మాయి ఇలా సినిమా చూస్తా, ఇంట్లో ఎవరు లేరు, ఒక్కతే ఉంది. వాడు వెనకాల నుంచి మెల్ల నక్కి వచ్చిందట. నక్కి వచ్చేసి నెమ్మదిగా బ్యాట్ తీసుకున్నాడట. బ్యాట్ తీసుకున్నాడు, మళ్ళీ వెళ్ళిపోయినా బాగుండేది. వానికి దుర్బుద్ధి ఏం పుట్టిందంటే ఆ బీరోలో డబ్బులు కూడా తీసుకుందాం అనుకున్నాడట. పట్టపగలు ఎంత 11 ఆ ప్రాంతంలో. వాడు బీరో సౌండ్ అయింది. సౌండ్ వస్తే పిల్ల ఏం చేస్తుంది, ఇట్లా చూసిందట. ఇట్లా చూస్తే వాడు వాళ్ళ అన్నది బ్యాట్, వాళ్ళ అన్న బ్యాట్ పట్టుకొని పోతుండట. వాడు తెలిసినాడు ఈ అమ్మాయికి, మా అన్న బ్యాట్ తీసుకొని పోతాను, ఈ అమ్మాయి పోయి మా బ్యాట్ మాకు ఇచ్చే, మా బ్యాగ్ ఇచ్చేయండి అట. అంటే వాడు అట్లా గుంజుకొని పోతున్నాడు. చెప్పింది నేను మా డాడీకి చెప్తాడట. మా డాడీకి చెప్తాను ఎప్పుడైతే అన్నాడో వాడు వచ్చేసి అమ్మాయిని పడుకోబెట్టేసి ఈ పేక్ గట్టి బిసుకుంటే డాడీ 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 అని కేకలేస్తుందట. డాడీ అని ఎందుకన్నదండి? మా డాడీ నన్ను ఏం చేస్తాడు, కాపాడతాడు. డాడీ అని కేకలేసి ఎవరు లేరు. అపార్ట్మెంటు గట్టిగా పిసికిన తర్వాత ఆ పిల్ల ప్రాణం పోతే ఉందేమోనని, ఇంకా ప్రాణం డుక్కేమని ఉందని కత్తి తీసుకొని 2 ముక్కలు చేశాడు. వాడు వెళ్ళిపోయాడు. అంటే నేను ఇదేం చెప్తున్నట్టే డాడీ అవసరం వచ్చినప్పుడు మనం యేసయ్యని ఏమనాలి, డాడీ అని పిలవాలి. ఈ డాడీ ఆఫీసులో ఉన్నాడు కాబట్టి రాలేకపోయాడు. ఆ డాడీ కూడా మధ్యాహ్నం 12:30కి బిడ్డ కోసం టిఫిన్ పట్టుకొని వచ్చిందట. నా బిడ్డ ఒక్కతే ఉంది ఇంట్లో అని
12:30కే వచ్చాడు. అంతకుముందు ఒక అర్ధ గంట గంట ముందే అయిపోయింది. 12:30కి డాడీ ఇంట్లోకి వచ్చేటప్పటికల్లా ఎంతకెంత వయసు అంటే వాడు 10వ తరగతోడు, 15 సంవత్సరాల వాడికి కూడా. మన డాడీని డాడీ డాడీ అంటే ఆఫీసులో కాదు, పరలోకంలో ఉన్న కానీ ఊరుకొస్తాడు. వస్తారా రాడండి? నిజంగా ఆ బిడ్డ ఎందుకు డాడీ డాడీ అని అరిసింది? తండ్రి మీద ఏముంది ఆమెకి? నమ్మకం ఉంది. యేసు మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు అరుస్తావు, కేకలేస్తావు, వేడుకుంటావు. మనం కుదిరిచ్చి ప్రార్థన చేస్తాం, కుదిరిచ్చి పెద్ద పెద్ద మాటలు పలుకుతాం. కానీ కష్టం వచ్చినప్పుడు నువ్వు కుదిరిచ్చి పలకటం కాదు, కేకలేయటం నేర్చుకోవాలి. పుట్టుగుడ్డివాడు యేసు దారెంబడిపోతున్నాడు. ఆడేం చేశాడు? మోకరించి, తండ్రి, మహిమగల తండ్రి, ఘనమైన తండ్రి, సర్వశక్తిగల తండ్రి, అయ్యా ఒక మారు దృష్టించయ్యా, నీకు స్తోత్రములు అంటాడా? ఏమంటాడు? యేసు దావీదు కుమారుడా. నమ్మినోడు అట్లా కేకలేస్తాడు. మతాసక్తి కలిగినటువంటి నమ్మకం లేనివాడు ప్రార్థన చేస్తాడు. మనం బాగా ప్రార్థన చేస్తాం కదా, ప్రార్థన చేసి ఆ ప్రార్థన మీద మనం ఆధారపడం. ఎందుకు ఆధారపడం అంటే అంత నమ్మకం మనకి ఉందండి, అంత నమ్మకం మనకి లేదు. ప్రార్థన మీద ఆధారపడం. ప్రార్థన మీద ఆధారపడనోడు ఆయన ఎంత నమ్మినట్లు? నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, నీకు యేసు మీద ఎంత నమ్మకం ఉందో నువ్వు తూచుకోవచ్చు, నువ్వు పరిశీలన చేసుకోవచ్చు ఎంత నమ్మకం ఉందో. నీకు తెలుస్తుంది. నమ్ముట అంటే ఏం చెప్పాను? ఎంత ఆధారపడ్డావో నువ్వు చూసుకో, అప్పుడు నీ నమ్మకం ఎంతో తెలిసిపోద్ది. దేవుని బిడ్డలారా, యేసు మీద ఆధారపడండి. ఆయన మంచి దేవుడు, మహిమగల దేవుడు, కనికరమగల దేవుడు. నమ్మండి, నీతిని జరిగించండి అంటే ఆయన చిత్తం జరిగించండి. సహోదరులను ప్రేమించండి. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకునండి. అందరూ ఒక నిమిషం మీ మనసులో ఈ 3 మాటలు చెప్పండి. ప్రభువా, నీ మీద ఆధారపడటకు, నిన్ను నమ్ముకొని జీవించుటకు నాకు సహాయం చేయి, విశ్వాసం కలగచేయి. ప్రభువా, నీతిని అనగా తండ్రి చిత్తమును జరిగించుట నాకు నేర్పించండి, సహాయం చేయండి. ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువా, సహోదరుల కొరకు ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తూ అక్కర్లలో ఒకరికొకరు మేము సహాయం చేసుకోవటానికి సహాయం చేయి అని ప్రార్థించండి. దేవుని పిల్లారా, మన యేసయ్య చాలా మంచివాడు, అందరికంటే మంచివాడు, నమ్మదగినవాడు. నమ్మండి ప్రభువుని, కేకలు వేయండి, ఏడవండి, యేసయ్యా అని ఏడవండి, యేసయ్యా అని ఏడవండి. ఆయన పరుగు పరుగున వస్తాడు. ప్రభువా, మేము మునిగిపోతున్నాం అన్నారు గలిలయ సముద్రంలో ఆయన శిష్యులు. ఆయన నీళ్ళ మీద పరిగెత్తుకొని వచ్చాడు, నీళ్ళ మీద పరిగెత్తుకొని వచ్చాడు. ఏదో నేను గొప్ప, నేను నీటి మీద నడుస్తాను చూడండి అని కాదు. కష్టం వచ్చింది తన పిల్లలకు, కానీ పరిగెత్తుకొని వచ్చాడు నీటి మీద. ఓ మహిమగల దేవా, ఎంత మంచి దేవుడవు. మమ్మలను కుమారులనుగా చేసుకున్నావు, కుమార్తెలుగా చేసుకున్నావు. అది నీ ప్రేమ వలన సంబంధ బాంధవ్యాలను ఏర్పరిచావు. నీ దయ, నీ చిత్తం నెరవేర్చటమే ఆజ్ఞలను పాటించటం అన్నావు. అలా నీ చిత్తం నెరవేర్చువాడే దేవా మా తండ్రి, నీతిని జరిగించువాడు. నీ కుమారుడిని యేసుని నమ్ముకొని నీతిని జరిగించి సహోదరులను ప్రేమించువారమై నన్ను అనుగ్రహించుమని మీరు ఇచ్చిన ఉపదేశానికి స్తోత్రాలు. అందరి హృదయాల్లో ఉపదేశంను పదిలపరచమని యేసు దివ్యనామమున బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.